నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని వ్యాఖ్య. పల్లవోలు గ్రామంలో పర్యటించిన మంత్రి ఆనం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. కావలి కాలువకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కావ్య రెండో కారుకు రెండవసారి నీరందించిన ఘనత చంద్రబాబుదేనని వెల్లడి. దొంగతనాలకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్టాప్లు ప్రింటర్లు స్వాధీనం. 3 జిల్లాల్లో 18 కేసులు నమోదైనట్లు ఎస్పీ స్పష్టం. నెల్లూరులో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. కొడవలూరు మండలం కిసాన్ సంచిలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంపై నేతలతో నారాయణ సుదీర్ఘంగా చర్చించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కిసాన్ సెజ్లో టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పసుపు పండుగకు సిద్ధమవుతున్న 250 ఎకరాలను చుట్టి పనులు పర్యవేక్షించారు. మహానాడు విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలతో మంత్రి సమాలోచన చేశారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆయన నేతలకు సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన అందించాలన్నదే మహానాడు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే మహానాడులో కీలక తీర్మానాలు చేస్తారన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల క్షేమంపై చర్చిస్తారని తెలిపారు. 3వ రోజు జరిగే బహిరంగ సభకు 7 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, మహానాడు ప్రాంగణ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డైలీ వేజెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, మహిళా టీడీపీ నేతలు విజేతారెడ్డి, కప్పిర రేవతి తదితరులు పాల్గొన్నారు. చాలా ఎంతో వేగవంతంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. దాన్ని ఇక్కడున్న శాసనసభ్యులు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా బీదా రవిచంద్ర, ఇంకా కొంతమంది నాయకులు రెగ్యులర్గా పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ని వేయటం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరిని రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అంటే ఏ కమిటీలు అయితే వేశారో వాళ్ళ బాధ్యత ఏంది, ఏం చేయాలా, ఏ టైంకి చేయాలా, ఎలా చేయాలనేది. ఎందుకంటే 7 లక్షల పైగా ప్రజలు ఈ మహానాడుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా చేయాలని దాంతో ఈరోజు నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు అందరూ యాక్చువల్గా కృతనిశ్చయిత ఉన్నారు. ఆ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాచర్లపాడు వద్ద జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకటరామారావు పరిశీలించారు. నెల్లూరులో 3 రోజుల పాటు జరిగే పసుపు పండుగ అందరికీ పెద్ద పండుగేనని పేర్కొన్నారు. తెలుగువారికి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో తెలుగుదేశం పార్టీకి మహానాడు కూడా పెద్ద పండగలాంటిదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తెలిపారు. రాచర్లపాడు వద్ద ఉన్న కిసాన్ సెజ్లో నిర్వహించనున్న టీడీపీ మహానాడు ప్రాంగణాన్ని ఆదివారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి సందర్శించారు. సుమారు 200 ఎకరాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఫుడ్ కమిటీలో సభ్యుడైన బొల్లినేని అక్కడి ఏర్పాట్లను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పుట్టాక తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం జిల్లావాసిగా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ యువనేత నారా లోకేష్ పార్టీని ఒక ఆదర్శవంతమైన ప్రాంతీయ పార్టీగా నడిపిస్తారన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, టీడీపీ నాయకులు చంచల్బాబు యాదవ్, రైతు నాయకుడు నరేంద్ర తదితరులు ఉన్నారు. నెల్లూరులో జరిగే మహానాడును విజయవంతం చేయాలని రామతీర్థం మత్స్యకార నాయకులు కోరారు. తెలుగు తమ్ముళ్లు భారీగా తరలి రావాలని వారు మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో మత్స్యకార నాయకులు ఆవుల వాసు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం, రామతీర్థం పంచాయతీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. మహానాడు నెల్లూరుకి రావడం, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో చేపట్టడం కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో అదృష్టమని చెప్పారు. దీనికి కృషి చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ నెల 27, 28, 29 3 రోజులు జరగబోవు తెలుగు మహానాడు కార్యక్రమాన్ని పసుపు పండుగ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఇంటికి తిరుగుతూ కార్యక్రమానికి రావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పల్లవోలు గ్రామంలో జరిగిన సీతారాముల ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రి ఆనంకు గ్రామస్తులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాముల స్వామి దేవస్థానంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లవోలు గ్రామ పంచాయతీలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆనం ప్రారంభించారు. సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆనం స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరిగి రాముల వారి పటం పెట్టుకుని పూజ చేసుకోవడమే తప్ప విగ్రహ ప్రతిష్ఠ అనేది గతంలో జరగలేదు. ఇటీవల ఈ విగ్రహాలని గ్రామస్తులు అందరు కలిసి, పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆలయ పూజారికి దీనికి ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు కాబట్టి ప్రభుత్వం యొక్క సహాయం కావాలి అని అడిగితే ఈ గ్రామంలో ఈ ఆలయ పూజారికి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక ప్రత్యేక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవ చేసేటువంటి అర్చకులకి ధూపదీప నైవేద్యం స్కీమ్లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంకు అకౌంట్కి అతనికి 10,000 పంపించడం నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంతోషకరమైన విషయం. ఆలయం కట్టి భజన మందిరం లాగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆలయ సంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలు జరగడం ఇది చాలా సంతోషించదగిన విషయం. రెండోసారి రెండో కారుకు సాగునీటిని అందిస్తున్న ఘనత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు ఆయన సాగునీటిని విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు సాగునీటిని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విడుదల చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు, కావలి కాలువ అధికారులు ఘనస్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మీడియాతో మాట్లాడుతూ ఐఏబీ తీర్మానం ప్రకారం కావలి కాలువ ఆయకట్టు కింద ఉన్న సుమారు 78 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జలాశయాలు కలకలలాడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత వరుణదేవుడు కూడా కరుణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండోసారి రెండో కారుకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముందుచూపు కలిగిన నాయకుడు ఎవ్వరైనా ఉన్నారు అంటే సీఎం చంద్రబాబు నాయుడేనని కొనియాడారు.
ఎల్నినో ప్రభావం రాబోతున్న నేపథ్యంలో రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు పోతే ఎప్పుడైనా అప్పు చేసుకోవచ్చు, కానీ నీరు పోతే తిరిగి తెచ్చుకోలేం అంటూ నీటి విలువను రైతులకు వివరించారు. రైతులు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. అలాగే వాటర్ మేనేజ్మెంట్ కోసం తప్పనిసరిగా లస్కర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి భద్రత కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమశిల ఎస్జీ రమణారెడ్డి, టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం అధ్యక్షులు, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం రైతుల పక్షపాతి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మనం రెండో పంటకి ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి వరుణ దేవుని ఆశీస్సులు మనకు పుష్కలంగా ఈ రాష్ట్రానికి ఉండబట్టి ఇప్పటికి కూడా ఇంత ఎండలో కూడా అన్ని డ్యాముల్లో కూడా మోర్ దాన్ 70% నీళ్లు ఉన్నాయి. దాదాపు 800 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ ఉన్నాయంటే ముందు చూపు గల నాయకత్వం, ముందు చూపుతో ఉన్నటువంటి విధానం వల్ల ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ని స్టోర్ చేసుకోవడంలో ప్రభుత్వం ముందు చూపుతో ఉంది కాబట్టి ఈ రోజున మనం నిండు కొండలాగా నీళ్లు డ్యాముల్లో ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 200 టీఎంసీల వాటరు గ్రౌండ్ వాటర్లో ఈరోజు మనం భూమిలో భద్రపరుచుకున్నాం. ఇంకా కూడా ముఖ్యమంత్రి గ్రౌండ్ వాటర్ ఇంకా పెంచాలి. దాదాపు రాజంపేటలో 8 మీటర్ల వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అన్ని జిల్లాల్లో 3 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇంకా కూడా గ్రౌండ్ వాటర్ని పెంచి ఇంకా కూడా రైతాంగానికి దాదాపు 400 నుంచి 600 టీఎంసీలు గ్రౌండ్ వాటర్లో ఉండ. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వినతులు పునరావృతం కాకుండా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకు పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్, పలువురు జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ రజిత వేజండ్ల పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అజితా వేజండ్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీస్ అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఎస్పీ మేడం, మీరు మాకు న్యాయం చెయ్యాలంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు 7 రక్షణ వాహనాలు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడే ద్విచక్ర వాహనాలు అందజేయడం చాలా సంతోషకరమని, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దాతలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహకంతో దాతల ఆర్థిక సాయంతో పోలీసుల సౌకర్యార్థం కొరకు 7 రక్షక్ ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ద్విచక్ర వాహనాలకు పూజలు గావించి జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. ఈ జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అందుకు తగ్గట్టుగా సిబ్బందికి వాహనాలు కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధతో దాతల సహకారంతో ఇప్పటికే హిందూపురం సబ్ డివిజన్కు 3 బొలెరో వాహనాలు పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుతం 7 రక్షక్ ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశామన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఎస్ఆర్పురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్టాప్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిపై 3 జిల్లాల్లో మొత్తం 18 కేసులు నమోదైనట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సచివాలయాలే టార్గెట్గా చేసుకుని ల్యాప్టాప్లు, ప్రింటర్లు దొంగతనం చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి మహేష్ బాబును ఎస్ఆర్పురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రం పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం చిత్తూరు జిల్లా ఎస్పీ తుషారుడూడి మాట్లాడుతూ 3 జిల్లాల్లో మొత్తం 18 కేసులు నమోదైన సచివాలయ దొంగతనం కేసుల్లో నిర్ధారణతో మహేష్ బాబుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అక్యూజ్డ్ పేరు సి మహేష్ బాబు, ఏజ్ అబౌట్ 22 years. అతను ఒక బీటెక్ స్టూడెంట్. గత 2-3 సంవత్సరాల నుండి నైట్ టైం మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, మెయిన్లీ సచివాలయం ఇలాంటి దాంట్లో లాక్ని బ్రేక్ చేసుకొని ఏ టూల్స్ వాడతారో అది కూడా మీ ముందే ఉన్నాయి. అక్కడ నుండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ప్రింటర్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా, ఇంకా ఏమి ఉన్నా దొంగతనం స్టార్ట్ చేశాడు. అది తీసుకువెళ్ళి OLXలో లేకపోతే రిమైనింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దాన్ని అమ్మేసుకొని దాంతో ఇన్కమ్. ఇతనికి ఒక బెట్టింగ్ అడిక్షన్ అయిపోయింది, దానికోసం డబ్బు సంపాదించుకోవాలి, అందుకే ఇతను స్టార్ట్ చేశాడు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థకు ఉత్తమ ర్యాంకు వచ్చే విధంగా ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ వైవో నందన్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. అర్జీదారుల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ, ఇరిగేషన్, కార్పొరేషన్, దేవాదాయ శాఖలకు సంబంధించిన స్థలాలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సహకారంతో ఇప్పటికే నగర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ కి మొత్తం 35 వినతులు అందినట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, అది ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ముఖ్యంగా పబ్లిక్ ల్యాండ్స్ని ఎంక్రోచ్ చేయొద్దు. ప్రభుత్వ స్థలాలను కానీ, అది ఇరిగేషన్ కానీ, R&B కానీ, లేదా మున్సిపల్ ల్యాండ్ కానీ, లేదా ఎండోమెంట్ కానీ, ఏ ప్రభుత్వ స్థలాలని ఆక్రమించినా సరే వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అటు గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఇటు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయల స్థలాలని ఈ కబ్జాదారుల చెర నుండి విముక్తి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. 100 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడారు అధికారుల యొక్క సహకారంతో. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం నూతన ఎస్ఐగా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. విధులు నిర్వహించిన ఎస్ఐ రాజేష్ సీతారామపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. మండలంలో శాంతి భద్రతలే ప్రధాన లక్ష్యమని తిరుమలరావు చెప్పారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం నూతన ఎస్ఐగా జె తిరుమలరావు నియమితులయ్యారు. జిల్లా ఎస్ఐల బదిలీలో భాగంగా చేజర్ల మండలంలో విధులు నిర్వహించిన జె తిరుమలరావు రాపూరు పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యి సోమవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. రాపూరులో విధులు నిర్వహించిన ఎస్ఐ వెంకట్రాజేష్ సీతారామపురం మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ జె తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ బదిలీలో భాగంగా రాపూరు స్టేషన్కు రావడం జరిగిందని, సిబ్బందితో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామన్నారు. మండలంలో శాంతి భద్రతలు ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. రాపూరు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెంచలకోనలో శాంతి భద్రతల విషయంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తమపై దౌర్జన్యంగా దాడి చేసి సాగు చేస్తున్న పొలాన్ని లాక్కున్నారని బాధిత రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యమని మీడియా ఎదుట కన్నీరు మున్నీరయ్యాడు. సాగు చేస్తున్న మా భూమిలోకి కొందరు అక్రమార్కులొచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి మా పొలాన్ని లాక్కుని మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతు వెంకటేశ్వర్లు మీడియా ముందు వాపోయారు. వివరాల్లోకి వెళితే జలదంకి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి అనే రైతుకు కలిగిరి మండలం గుడ్లదొన రెవెన్యూ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 103.2లో 2.5 సెంట్లు మరియు 104.1లో 10.10 సెంట్లలో మొత్తం 12 ఎకరాల 60 సెంట్లు సాగు భూమి ఉంది. కానీ మా పక్కన పొలం గల రైతు కోటా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ మా పట్టా భూముల్లోకి కూడా దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టి సాగులో ఉన్న వరి పంటను ట్రాక్టర్తో తొక్కించారని వాపోయారు.
పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా మాకు న్యాయం చెయ్యలేదని, మాకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మా పక్కన అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ని కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి మరి కొందరు ఆక్రమించుకొని వాటికి అసైన్మెంట్ ల్యాండ్కి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అసైన్మెంట్ ల్యాండ్ కొన్నట్టుగా అగ్రిమెంట్లు సృష్టించుకొని ఎంఆర్ఓ గారిని రెవెన్యూ అధికారుల సహాయంతో దాన్ని పట్టా ల్యాండ్కి కూడా మార్పు చేసుకొని అసైన్మెంట్ని ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏదైతే అసైన్మెంట్లో ఆక్రమించుకొని చేసుకుంటున్నారో ఫేక్ డాక్యుమెంట్లో మా పట్టా పొలమైన 12.62 సెంట్లు కూడా దాంట్లో వాళ్ళే రాసుకొని గత ఒక 4-5 సంవత్సరం నుంచి మమ్మల్ని మా పంట సాగు చేసుకునే సమయంలో మమ్మల్ని పలు రకాలుగా నానా హింసలు పెడుతూ గందరగోళం మా పొలం కూడా ఆక్యుపై చేసుకోవాలని ఇప్పటికీ చాలా రకరకాల చిత్రహింసలు పెడుతున్నారు. వారి వల్ల ఇప్పటి వరకు మాకు మేము పంట సాగు చేసుకునే సమయంలో వాళ్ళు పెట్టిన దీనివల్ల మాకు దాదాపు 40 లక్షల రూపాయల మేర నష్టం కూడా ఏర్పడింది. ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని, సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాద బాధితుల్ని ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. నెల్లూరు నగరం 52వ డివిజన్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో గృహోపకరణాలు కాల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇంటి లోపల జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. మంత్రి సూచనతో ఇంటి మరమ్మతులకు ఎన్సీసీ గ్రూప్ ముందుకొచ్చింది. వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్థిక సహాయం కింద 20,000 అందజేశారు. అలాగే మంత్రి నారాయణ స్ఫూర్తితో స్థానిక టీడీపీ నేతలు చందాలు వేసుకుని బాధిత కుటుంబానికి మరో 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల్ని మంత్రి నారాయణ అభినందించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఎవరికీ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు. గ్రీన్ సిటీ యజ్ఞంలో కూడా ₹1 ప్రభుత్వం నుంచి వాడడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నారని చెప్పారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ మహిళా సభ్యురాలు షేక్ జరీనా ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైందని, విషయం తెలియగానే మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు. కష్టంలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఉదారతను చాటుకుంటూ అందరికీ మంత్రి నారాయణ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా వర్షాలకు ఇబ్బందులు పడుతున్న గిరిజన కాలనీ వాసుల సమస్యకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిష్కారం చూపారు. మండలాధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కాలనీలోకి భవిష్యత్తులో వర్షపు నీరు రాకుండా భారీగా మట్టి తోలించి చదును చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రావూరుడొంక సమీపంలో గల గిరిజన కాలనీకి ఎట్టకేలకు వరద ముప్పు నుంచి విముక్తి లభించింది. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ కాలనీ పదే జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెంటనే నివారణా చర్యలు చేపట్టాలని అధికారులను, పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వర్షపు నీరు కాలనీల్లోకి చేరకుండా ఉండేలా, భవిష్యత్తులో గిరిజన కాలనీ నీట మునక్కుండా ఉండేందుకు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా మట్టిని తోలించి చదును చేయించారు. పవన్ రెడ్డి స్వయంగా కాలనీ అంతా పర్యటించి లోతట్టు ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టారు. ఏళ్లుగా వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న తమకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, పవన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చిందని గిరిజన కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎండలకాలం ఉండాల్సి వస్తుంది. వర్షాకాలం ఉండలేము మేము. ఏడ ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు అంతా పోయి ఆడ గుడిసెలు వేసుకుని ఉన్నాం. మేము అష్టానికి ఇక్కడే ఎండల కాలం అని ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నాం. వానలు వస్తే మేము కూడా బయటకు వెళ్ళిపోవాలము. మాకు ఎట్నో ప్రభుత్వం మాకు మట్టి తోలిస్తుంది, చేపిస్తున్నారు. చేపించిన దానికి మాకు ధన్యవాదాలు. మాకు చేపించిన వారికి ధన్యవాదాలు. కైల మీద కూడా నీళ్ళు వచ్చేస్తాయి. మాకు ఎట్నో మాకు చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా దువ్వూరు గ్రామంలో జరిగిన రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రారంభించబడి 4 రోజుల పాటు జరిగిన 13వ రాష్ట్ర స్థాయి బాలబాలికల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుండి 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో బాలబాలికలు విడివిడిగా పోటీలు నిర్వహించగా నేడు సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడ్డాయి. బాలబాలికల విభాగంలో విజయనగరం జట్టు మొదటి స్థానంలోనూ, శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానం, నెల్లూరు బాలికల జట్టు తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అలాగే జెంట్స్ విభాగంలో మొదటి బహుమతి బాపట్ల జిల్లాకు రాగా, ద్వితీయ బహుమతి నెల్లూరు జిల్లా, తృతీయ బహుమతులు పల్నాడు జిల్లాలు కైవసం చేసుకున్నాయి. విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి ఆనం వారికి షీల్డ్ ప్రశంసా పత్రాలను బహుమతులుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆనం కుమార్తె లీలా కైవల్యారెడ్డి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. The certificates and trophy. Go to men final and court number 1. Congratulations. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం అర్బన్లో జరుగుతున్న సమ్మర్ క్యాంపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమ్మర్ క్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం శాప ఆధ్వర్యంలో పీటీసీ మైదానంలో వేసవి శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయి. వీటిని ఇవాళ ఉదయం 9 గంటలకే ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణా శిబిరాలకు ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, కోచ్లు సరిగ్గా వస్తున్నారా లేదా వంటి అంశాల గురించి ఆరా తీశారు. కాసేపు పిల్లలతో మాట్లాడుతూ సరదాగా ఆటలాడారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఈ శిబిరాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పీటీసీలో వాకింగ్ చేస్తున్న వాకర్స్, యోగా చేస్తున్న వారితో ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న జిమ్లో పరికరాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరలోనే మరమ్మతులు చేయడం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదని విమర్శలు చేశారు. అవినీతి తప్ప ప్రజలు విద్యార్థుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని వ్యాఖ్య. పల్లవోలు గ్రామంలో పర్యటించిన మంత్రి ఆనం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. కావలి కాలువకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కావ్య, రెండో కారుకు రెండవసారి నీరందించిన ఘనత చంద్రబాబుదేనని వెల్లడి. దొంగతనాలకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్టాప్లు, ప్రింటర్లు స్వాధీనం. 3 జిల్లాల్లో 18 కేసులు నమోదైనట్లు ఎస్పీ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.